గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ తిరుమలలో ధార్మిక క్రతువులు. వసంత మండపంలో ఆగమ పండితుల సుందరకాండ పారాయణం. తిరుమలలో శ్రీవారి సేవ గ్రూప్ సూపర్వైజర్లకు శిక్షణా తరగతులు. మరింత ఉన్నతంగా శ్రీవారి సేవ, అన్ని రంగాలలో శ్రీవారి సేవ విస్తరణ. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వెల్లడి. తిరుపతిలో వైభవంగా తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవం. శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో వేడుకగా ప్రబంధ పఠనం. శైవ క్షేత్రాల్లో ఘనంగా ప్రదోషకాల పూజలు. పరమేశ్వరుడి సన్నిధిలో నందీశ్వరునికి అభిషేకాలు. తిరుమలలోని వసంత మండపంలో షోడశ దిన సుందరకాండ పారాయణం మంగళకరంగా కొనసాగుతోంది. సమస్త జనులు సుఖ సంతోషాలతో ఉండాలని లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మహత్తరమైన క్రతువును ఈ నెల 27 నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు వసంత మండపంలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో నిర్వహిస్తోంది. సృష్టిలో మొదటి కావ్యంగా ప్రసిద్ధి చెందిన శ్రీమద్ రామాయణంలోని సుందరకాండను పారాయణం చేస్తే ధర్మానికి విజయం, అధర్మానికి అపజయం కలుగుతుందని పురాణోక్తి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు తిరుమల దివ్యక్షేత్రంలో షోడశదిన సుందరకాండ పారాయణాన్ని వేదోక్తంగా నిర్వహిస్తోంది. శ్రీ వెంకటేశ్వర ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో బుధవారం ఉదయం తిరుమలలోని వసంత మండపంలో 16 మంది వేద, ఆగమ, శాస్త్ర పండితులచే సుందరకాండ పారాయణం శ్రవణానందంగా జరిగింది. వసంత మండపంలో ప్రత్యేక వేదికపై సీతారామచంద్ర స్వామి చిత్రపటాన్ని శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చి గురు ప్రార్థన, సంకల్ప ప్రార్థన, శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థన నిర్వహించారు. ఆపై శ్రీమద్ రామాయణం, బాలకాండ, సంక్షిప్త రామాయణంలోని 3 శ్లోకాలు, శ్రీమద్ రామాయణం, ఆదికావ్యం, సుందరకాండలోని 23వ సర్గలోని మొత్తం 21 శ్లోకాలను పఠించారు. సాధుతే తత్వతో దేవి కథితం సాధు భావిని గృహాణ సుస్మితే వాక్యం అన్యథా న భవిష్యసి రామభద్ర మహేశ్వాస రఘువీర నృపోత్తమ భోగశాస్యాంతకాస్మాకం రక్షాం దేహి శ్రియంచతే. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 13వ సర్గః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 14వ సర్గః. అనంతరం శ్రీరామశ్రుతి, పరశ్రుతి, క్షమాప్రార్థన, భగవత్ సమర్పణ కార్యక్రమాలను నిర్వహించి శ్రీ సీతారామచంద్రులకు మంగళ నీరాజనాలు సమర్పించారు. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవారి సేవను మరింత బలోపేతం చేయనున్నామని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ 2లో గ్రూప్ సూపర్వైజర్లకు నిర్వహించిన మొదటి బ్యాచ్ ట్రైన్ ద ట్రైనీస్ శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో ప్రముఖ పండితులు డాక్టర్ మేడసాని మోహన్, ఆచార్య జి దామోదర నాయుడు, చీఫ్ పీఆర్ఓ డాక్టర్ టి రవి, పీఆర్ఓ నీలిమ పాల్గొని ప్రసంగించారు. ప్రారంభ కార్యక్రమంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ శ్రీవారి సేవకులు హిందూ ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్లు అని, దేశ విదేశాల నుండి తిరుమలకు విచ్చేస్తున్న భక్తులకు సేవలు అందించడంలో శ్రీవారి సేవకుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు 25 సంవత్సరాల క్రితం శ్రీవారి సేవకులు అనే కాన్సెప్ట్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయటం అయింది. ఇప్పుడు సిల్వర్ జూబ్లీ ఇయర్ జరుపుకుంటున్నాం. అలానే ఈ మధ్యకాలంలో రివ్యూలో కానీ, లాస్ట్ ఇయర్ రివ్యూలో కానీ శ్రీవారి సేవకుల్ని మరింత ప్రొఫెషనల్గా ఎలా తీర్చిదిద్దొచ్చు అని చెప్పి సజెషన్స్ ఇవ్వటం జరిగింది. ఆ సూచనలకు అనుగుణంగా దీని మీద మేము చాలా వరకు అందరం కూర్చొని కూడా రకరకాల పద్ధతిలో ఎలా ప్రొఫెషనల్గా చేస్తే భవిష్యత్తులో శ్రీవారి సేవకులు అనే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో భాగస్వామ్యులు అవుతంతో పాటు శ్రీవారి భక్తుల సేవలని క్వాలిటీగా పెంపొందించడంలో ఎలా రోల్ ప్లే చేస్తారు అనే దాని మీద ఒక కాంప్రహెన్సివ్ మాడ్యూల్ తయారు చేయడం జరిగింది. అందులో మనము ఐఐఎం అహ్మదాబాద్ వాళ్ళని కూడా రోప్ చేసుకొని వాళ్ళ సలహాలు స్వీకరించి, వాళ్ళ సలహాలతో పాటు వాళ్ళు మనకి ట్రైనింగ్ మాడ్యూల్ ఎంటైర్ కంటెంట్ కూడా తయారు చేయడం జరిగింది. సో అది చాలా బ్రహ్మాండంగా వచ్చింది. దానివల్ల ఒకటే, ఏ రకమైన మాడ్యూల్స్, ఏ రకమైన కార్యక్రమాలు ఉపయోగపడతాయి, అలానే ఓవరాల్గా రిలీజియస్గా వాళ్ళ రిలీజియస్తో పాటు మేనేజ్మెంట్ని కూడా జోడించి రిలీజియస్ మేనేజ్మెంట్ ఎలా చేయొచ్చు అనే దాన్ని కూడా దీంట్లో మాడ్యూల్లో తయారు చేయటం జరిగింది. దీనివల్ల రాబోయే కాలంలో శ్రీవారి సేవకుల్లో మరింత ట్రైన్డ్ పీపుల్ వస్తారు. ట్రైన్డ్ పీపుల్ రావటం వల్ల అడ్మినిస్ట్రేషన్కి కూడా చాలా వరకు అడ్వాంటేజ్ ఉంటుందో పాటు ఒక సపోర్టింగ్ రోల్ ఉంటుంది. దానితో పాటు వాళ్ళకు కూడా క్రైసిస్ మేనేజ్మెంట్లో ఎలా భాగస్వామ్యం కావాలి, ఎలా ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్కి పాస్ ఆన్ చేయాలి, అలానే భక్తులకు వచ్చే సమస్యలను ఎక్కడికక్కడ ఎలా అడ్రస్ చేయాలి, అలానే రిలీజియస్గా భక్తుల్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనే దాన్ని కూడా దాదాపు 7 రకాలైన మాడ్యూల్స్ తయారు చేయడం జరిగింది. అవన్నీ కూడా ఈ ట్రైనింగ్ టైంలో అందరు శ్రీవారి సేవకులు, ఇప్పుడు ట్రైనీస్ ఉన్నారు, వీళ్ళు రాబోయే కాలంలో ఎవరైతే శ్రీవారి సేవకుగా ఇక్కడ రావాలనుకునే వాళ్ళకి ఆయా ప్రాంతాలకి, జిల్లాలకు వెళ్ళి వాళ్ళని ఫస్ట్ ట్రైన్ చేసిన తర్వాత శ్రీవారి సేవకులు ఇక్కడికి వచ్చి 1 వీక్ సర్వీస్ చేయటం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకు ఓవరాల్గా ఇప్పటిదాకా ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకుంటారో వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చి సేవ చేసి వెళ్తున్నారు. ఈ రకమైన కార్యక్రమాల వల్ల ఏంటంటే శ్రీవారి సేవలుగా వచ్చే వాళ్ళందరూ కూడా 1 వీక్ ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క అనుభవం, వాళ్ళు ఏ రంగాల్లో నిష్ణాతులు, ఏ కార్యక్రమాలు చేయడం వలన సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందో అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి ఆ ఏరియాలోనే వాళ్ళ సర్వీస్ తీసుకోవటం జరుగుతుంది. ఇది మోర్ సైంటిఫిక్గా, చాలా మేనేజ్మెంట్గా ఇవి చేయటం జరుగుతుంది. రాబోయే కాలంలో ఇది చాలా సబ్స్టాన్షియల్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇప్పటిదాకా ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా నిర్వర్తించలేదు. రాబోయే కాలంలో శ్రీవారి సేవకులు అనే వాళ్ళు ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్లో ఒక రకంగా భాగస్వాములు అవుతూ పాటు భక్తులకి మరింత చేరువ అవుతూ భక్తుల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు అడ్రస్ చేయటంలో కానీ, భక్తుల సమస్యలను అడ్మినిస్ట్రేషన్కి ఎలా విన్నవించాలనే దాంట్లో కానీ ఖచ్చితంగా వాళ్ళ రోలు పెరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇక్కడ శ్రీవారి సేవా సదన్లో ఒక్కొక్క బ్యాచ్కి 1 వీక్ ట్రైన్ చేయడం జరుగుతుంది. ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళని అసెస్ కూడా చేయడం జరుగుతుంది. అసెస్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత వాళ్ళని వేరే వేరే జిల్లాలకు పంపించి అక్కడున్న శ్రీవారి సేవకులను కూడా ట్రైన్ చేయటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి మనకున్న మెటీరియల్ కానీ, కోర్స్ మాడ్యూల్, ట్రైనింగ్ మాడ్యూల్ కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇదంతా కూడా చాలా పగడ్బందీగా
అందరూ కూడా సిపిఆర్ఓ విభాగం వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా కష్టపడి చాలా సైంటిఫిక్గా వర్కౌట్ చేసి తయారు చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని కూడా ఇప్పుడు ట్రైనర్స్ వచ్చారు, వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళంతా కూడా రాబోయే కాలంలో శ్రీవారికి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్. రాష్ట్రంలో కానీ దేశంలో కూడా ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ ముందల్నే తర్ఫీజ్ చేసి శారీరకంగా మానసికంగా సంసిద్ధులు చేయటంలో వీళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో మరింతగా ముందుకు తీసుకెళ్ళి అడ్మినిస్ట్రేషన్ కూడా స్ట్రెంథన్ చేసే విధంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా కృతజ్ఞతలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి ప్రవీణ్ కుమార్, ఈవి వేణుగోపాల్లు దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవంబర్ 25వ తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. తమిళ కార్తీక నెల కృతికా నక్షత్రంలో తమిళనాడులోని తిరువాలి తిరునగరి అనే దివ్య దేశంలో తిరుమంగై ఆళ్వార్ అవతరించారు. భగవంతుడి ద్వారా అష్టాక్షరి మహామంత్రోపదేశం పొంది దివ్య ప్రబంధాన్ని తిరుమంగై ఆళ్వార్ రచించారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న తిరుమంగై ఆళ్వార్ సన్నిధి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపం పక్కన నెలవై ఉంది. తిరునక్షత్రోత్సవాల్లో భాగంగా 8వ రోజైన మంగళవారం రాత్రి తిరుమంగై ఆళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వాముల ఆధ్వర్యంలో నమ్మ ఆళ్వార్ రచించిన తిరువాయిమొలి అనే దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. అనంతరం సేవాకాలం శాత్తిమొర నిర్వహించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో అర్ధనారీశ్వరులకు మహాప్రదోషం సందర్భంగా నందివాహన సేవ మంగళకరంగా జరిగింది. ప్రదోష సమయంలో శివ దర్శనం, శివనామ స్మరణం, నందివాహన సేవా వీక్షణం అనంత కోటి పుణ్య ఫలదాయకం. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల ఉత్సవమూర్తులను స్వర్ణశోభిత మణిమయ రత్నహారాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ప్రదోష చిన్న నందివాహనంపై ఆసీనులను చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు ధూపం, దీపం, తాంబూలాది ఉపచారాదులను పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం భక్తజన సందోహం, మేళతాళాల మంగళ ధ్వనుల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు ప్రదోష నందివాహన సేవను అద్భుతంగా నిర్వహించారు. నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాంగణాః నరాణామాది దేవానాం నకారాయ నమో నమః నకారాయ నమో నమః. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో తెల్ల మద్ది చెట్టులో స్వయంభూగా వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం భక్తులతో కలకలలాడుతోంది. స్వామివారి సన్నిధిలో మార్గశిర మాసం సందర్భంగా విశేషంగా కైంకర్యాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారి ఆలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చి 108 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ ప్రాంగణంలో సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా కొలువుదీర్చి సంప్రదాయ క్రతువులతో సేవించారు. అనంతరం స్వామివారికి ఎంతో ప్రీతికరమైన నాగవల్లి దళాలతో సహస్రనామార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు.
తిరుపతి అలిపిరి వద్ద ఉన్న టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర బదిరుల పాఠశాల జూనియర్ కళాశాలలో బుధవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ వై గంగాధరరావు అధ్యక్షత అధ్యాపకులు ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులు తిరుపతి నగరంలో శోభాయాత్ర నిర్వహించారు. అలిపిరిలోని పాఠశాల కళాశాల ప్రాంగణం నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్ర రుయా కూడలి అన్నారావు కూడలి మీదుగా భవానీనగర్ కూడలి వరకు సాగింది. తిరిగి వీరంతా కళాశాలకు చేరుకోవడంతో శోభాయాత్ర పరిపూర్ణమైంది. శోభాయాత్రలో పాల్గొన్న కళాశాల ప్రిన్సిపల్ వై గంగాధరరావు ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మన తిరుపతి తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర డెఫ్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల మరియు ఎస్విటిసిహెచ్ ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఈరోజు మనం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటూ ఉన్నాం. ఇది మనం ప్రపంచంలో ఉండేటువంటి దివ్యాంగులందరికీ కూడా వాళ్ళకి మనోధైర్యం ఇవ్వడం అనేటటువంటిది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. వాళ్ళ శరీరానికి ఏదన్నా ఇబ్బంది ఉండొచ్చేమో కానీ మానసికంగా వాళ్ళు చాలా అత్యంత శక్తివంతులునని ఆ మెసేజ్ ఇవ్వడం కోసం ఇది మనం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ విషయంలో అందరూ కూడా సమాజాన్ని బాగా మేల్కొల్పాలనేటటువంటి ఉద్దేశంతో మనం ఇది చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో భరణి బాల దీపోత్సవ కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. ఏటా కార్తీక మాసం ముగిసిన అనంతరం మార్గశిర మాసంలో ఈ ఉత్సవాన్ని జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సన్నిధి వద్ద భరణి బాల దీపాలకు విశేష ఆరాధనలను జరిపారు. గణపతి ఆరాధన, కలశారాధనలతో శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ బాల దీపాలను ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆపై తిరిగి అమ్మవారి సన్నిధి వద్ద భరణి బాల దీపాలను ఉంచి భరణి బాల దీపోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఈ దీపాలను అమ్మవారి గర్భాలయంలో ఉంచి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల కృపకు పాత్రులయ్యారు. చిత్తూరు నగరం సంతపేటలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో కృతికా నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. మార్గశిర మాసం కృతికా నక్షత్రాన్ని పురస్కరించుకుని వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చకులు ముందుగా సంకల్ప పూజలతో షోడశోపచారాదులను మంగళకరంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు పంచామృతాలు, పండ్ల రసాలు, పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయ శోభితంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను పుష్పమాల, బంగారు ఆభరణాలతో కనుల పండుగగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆపై మహామంగళ నీరాజన సమర్పణ గావించి భక్తులకు దర్శనం కల్పించారు.
కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ మహాసంస్థానంలో స్వామివారి జయంతి ఉత్సవ సప్తాహ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 4వ తేదీ దత్త భగవానుల జయంతిని పురస్కరించుకుని శ్రీపాద శ్రీవల్లభుని సన్నిధిలో వారం రోజుల పాటు సప్తాహ ఉత్సవాలను మహత్తరంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ దత్త భగవానుల పాదుకలకు వేద పండితుల వేద పారాయణం నడుమ విశేషంగా అభిషేకాది ఆరాధనలను జరిపారు. అనంతరం స్వామివారి పాదుకలకు లిల్లీ పూలతో అర్చనలను నిర్వహించి హారతులు అందజేశారు. భక్తులు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని నామస్మరణలు చేస్తూ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లిలో వేంచేసిన సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఆలయంలో మహాప్రదోషకాల పూజలు విశేషంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర మండపంలో నందీశ్వరునికి అర్చకులు షోడశోపచార క్రతువులతో సంకల్ప పూజలను జరిపారు. ఆపై వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ నందీశ్వరునికి పంచామృతాలు పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో మంగళాభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ నటరాజ స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకరణ శోభితంగా అలంకరించి నంది వాహనంపై వేంచేపు చేశారు. భక్తులు హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ భక్తి పరవశంతో స్వామివారిని నందివాహన సేవలో దర్శించుకుని తరించారు. పూషదంత వినాశాయ భగనేత్రహణే నమః భవిష్యద్వృష చిహ్నాయ మహాభూతపతే నమః భవిష్యత్ త్రిపురాంతాయ తథాంధక వినాశినే కైలాస వరవాసాయ కరికృత్తి నివాసినే వికరాళోర్ధ్వకేశాయ భైరవాయ నమో నమః వికరాళోర్ధ్వకేశాయ భైరవాయ నమో నమః. మార్గశిర మాసం బహుళ త్రయోదశి వేళ మహాప్రదోష సమయంలో మహాదేవుని దర్శనం, ఈశ్వరుని ప్రియ భక్తుడు నందీశ్వరుని దర్శనం, అభిషేక వీక్షణం భక్తుల జన్మజన్మల భాగ్యం. చిత్తూరులో పెద్ద శివాలయంగా పేరుగాంచిన కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో మహాప్రదోషకాల పూజలు వైభవంగా జరిగాయి. ఏకకాలంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు నందీశ్వరునికి అర్చకులు సంప్రదాయబద్ధంగా అభిషేకం నిర్వహించారు. ముందుగా అర్చకులు గణపతి ఆరాధన సంకల్పం పూర్తి చేశారు. ఆపై శుద్ధ జలాలు, పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం శివపార్వతులకు చూడచక్కగా అలంకరణ చేసి మారేడు దళాలతో అర్చనలు జరిపి నందివాహనంపై కొలువుదీర్చారు. మేళతాళాల నడుమ ఆలయ ప్రాంగణంలో అర్ధనారీశ్వరులకు నందివాహన ప్రాకారోత్సవ సేవ నయనానందకరంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట్ జిల్లా మక్తల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పడమటి ఆంజనేయ స్వామివారి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పట్టణంలోని ఉత్తరాది మఠం నుండి శ్రీ ఆంజనేయ స్వామివారిని పల్లకిపై వేంచేపు చేసి కళా ప్రదర్శనల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయ ప్రాంగణంలో సర్వశోభిత పుష్పాలంకరణలతో సిద్ధం చేసిన ధ్వజస్తంభ మండపం వద్ద శ్రీ ఆంజనేయ స్వామివారిని ఆసీనులను గావించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ఆంజనేయ స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. అంజనాతనయుడైన హనుమంతుడు అంజనాతనయుడైన హనుమంతుడు రంజిత మతంగ పర్వత హనుమంతుడు అంజనాతనయుడైన హనుమంతుడు రంజిక మతంగ పర్వత హనుమంతుడు అంజనాతనయుడైన హనుమంతుడు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గీతా జయంతి ఉత్సవాలను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా మదిరలోని శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేషంగా కైంకర్యాలను జరిపారు. రాధాకృష్ణుల మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, పరివార దేవతామూర్తులకు ప్రత్యేక అలంకరణలతో అర్చనాది కైంకర్యాలను జరిపారు. ఆపై భక్తులు ఆలయ ప్రాంగణంలో సామూహికంగా భగవద్గీత పారాయణం నిర్వహించారు. అనంతరం భజన బృందాల కృష్ణ భక్తి గీతాలాపనలు, కృష్ణ భజనలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లింది. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురంలోని సుప్రసిద్ధ నెట్టికంటి శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమద్ వ్రత ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు వైభవంగా సాగే ఈ ఉత్సవాల్లో భాగంగా గ్రామ వీధులలో స్వామివారి శోభాయాత్ర అట్టహాసంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని వజ్రాభరణాలు, పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలతో అలంకరించి స్వామివారిని ప్రత్యేక వాహనంపై ఆసీనులను చేశారు.
ఆపై రామ భజనలు, భక్తి గీతాలాపనలు, కోలాటాలు, పురాణ వేషధారణల సందడి నడుమ కసాపురం గ్రామ వీధులలో శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామివారి శోభాయాత్ర కనువిందుగా సాగింది. ప్రసిద్ధ యాదాద్రి పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి మంగళవారం మంగళకరంగా అభిషేకం నిర్వహించారు. లక్ష్మీ నృసింహుని సన్నిధిలో కొలువుదీరిన ఆంజనేయ స్వామి వారికి ప్రతి మంగళవారం అభిషేకాన్ని కమనీయంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో పవనసుతుడికి అభిషేకం నిర్వహించి సింధూరంతో అలంకరించారు. ఆపై ఆకుపూజలు జరిపి హారతులు అందజేశారు. అవధారు చిత్తగించు హనుమంతుడు, అవధారు చిత్తగించు కర్నూలు పట్టణం పాత ఊరిలోని జమ్మి చెట్టు పక్కన ఉన్న లలితాపీఠంలో శ్రీ వారాహి అమ్మవారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. మార్గశిర మాసం మంగళవారం శుభవేళ లలితాపీఠం వ్యవస్థాపకులు గురు సుబ్రహ్మణ్య స్వామి ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారికి పలు రకాల ఫలరసాలు, పవిత్ర జలాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. పట్టు వస్త్రాలతో వారాహి అమ్మవారికి అలంకరణ చేసి ధూపదీప నివేదనలు, హారతులు అందజేశారు. భక్తులు అమ్మవారిని అభిషేకంలో దర్శనం చేసుకుని తన్మయులయ్యారు. ఇక ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ పీఠం ప్రాంగణంలో హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో హనుమాన్ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వరుని దివ్య సన్నిధిలో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో మార్గశిర మాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ 3 రోజుల పాటు హనుమాన్ వ్రతాలను నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజున గర్భాలయంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారికి అభిషేక ఆరాధనలు జరిపి పంచోపచారాలను పూర్తి చేశారు. తరువాత ఆలయ ప్రాంగణంలో హనుమాన్ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని ప్రసిద్ధ గీతా మందిరంలో గీతా జయంతి వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. ముందుగా నిర్వాహకులు గీతా మందిరం ప్రాంగణంలో శ్రీకృష్ణ పరమాత్ముడు, అర్జునుడి విగ్రహాలను పుష్పశోభితంగా అలంకరించారు. తరువాత శ్రీకృష్ణ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, హారతులు అందజేశారు. భక్తులు స్వామివారి ముందు ప్రణమిల్లి సహస్రనామార్చన, గీతా పారాయణంతో తన్మయులయ్యారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం 64,684 మంది భక్తులు దర్శించుకున్నారు. 20,515 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,75,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.